ఈరోజు మనం పాఠం చదువుకుందాం. ఎన్నో న్యాయాధిపతి ఈయన టైటిల్ ఏంటంటే పరాక్రమము గల బలాఢ్యుడు. పరాక్రమము గల బలాఢ్యుడు. గిద్యోను గురించి పేరున్నారు. మీరు ఏం చెప్పుకున్నాం గుర్తుందా? గిద్యోను గురించి. గిద్యోనికి ఇలాంటి పేరు ఉంది కదా, గుర్తులేదా? ఏం పేరున్నారు? ఎడ్డింగ్ కాదు. గిద్యోను ఎలాంటి వాడు? గిద్యోను కూడా పరాక్రమశాలి. అది అందువల్ల నేను అయితే ఈయనకేంటంటే పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే పరాక్రమం ఒక గుణం అయితే బలం ఒక గుణం, రెండు ఉండాలి. అది ఇప్పుడు పరాక్రమం ఉండడానికి బలానికి తేడా సంబంధం లేదండి. పరాక్రమం అంటే శౌర్యం, రోషం, పౌరుషం, తీవ్రత ఉంటుంది. బక్కడు ఏం చేస్తా చెప్పండి. ఇప్పుడు బక్కతనుండు రోషం ఏత నెడితే పడతాడు. ఇప్పుడు రోషం ఇతనికి రోషం ఉంది, పౌరుషం ఉంది, ఇంకోటి ఏముంది? బలం ఉంది. అది సంగతి. అతనికి కూడా ఉంది. గిద్యోను కూడా పరాక్రమంలో బలాఢ్యుడు. పరాక్రమంలో బలాఢ్యుడు. చూడండి, ఆ మాట చెప్పాడండి. ఇప్పుడు చూద్దాం సార్. ఈయన 9వ న్యాయాధిపతి. ఒకసారి మీరు నోట్స్ రాసుకుంటారా? ఇప్పుడు రాసుకున్న చెప్తా. పదిహేను మంది న్యాయపతి అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతాను. మీరు ఎంతమంది చదువుతున్నా నాకు తెలియదు. చదివిన వాళ్ళకి మొట్టమొదటి ప్రయత్నం మంచి బహుమతి ఇద్దాం అనుకుంటున్నాను. రేపు మనకి అది ఎప్పుడంటే మన చర్చి వెళ్ళి ఓపెనింగ్ మీటింగ్ అప్పుడు ఇస్తాను. అది ఒక 150-200 మంది సభలో ఇస్తాను బహుమతి. అది అదనమాట. అక్కడ పిలిచి వచ్చిన గెస్ట్ స్పీకర్స్ చేత ఆ గిఫ్ట్ ఇప్పిస్తాను. అది న్యాయపతుల పుస్తకంలో ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మన చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ జనవరి 31వ తారీఖు మీటింగ్ లో వాళ్ళ బహుమతి ఇవ్వబడుద్ది. అది మీరు ప్రిపేర్ అవ్వండి. యెఫ్తా చరిత్ర. యెఫ్తా చరిత్ర న్యాయాధిపతుల పుస్తకం న్యాయాధిపతుల పుస్తకంలో 11వ అధ్యాయం 1 నుండి 12వ అధ్యాయము అది యెఫ్తా యొక్క చరిత్ర. 11వ అధ్యాయము 1 నుండి 12వ అధ్యాయము 7వ వచనం వరకు రాసుకోండి. యెఫ్తా చరిత్ర ఉంటుంది. యెఫ్తా అన్న మాటకు అర్థం ఏంటంటే తెరచువాడు. యెఫ్తా అను మాటకు తెరచువాడు అని అర్థం. యేసు ప్రభు వారు ఎవరో కథనకి చెవుల్లోనే కంటలేదు స్వస్థపరిత బురద పోసిన మాట చెప్పాడు. గుర్తుందా మీకు? గుర్తుందా? ఆ బురద పోసి ఆ చెవుకి కంటికి అది బురద పోసి అక్కడ పదం చెప్తాడు. ఎఫ్ఫాతా అంటాడు. గుర్తుంది కన్నా? ఎఫ్ఫాతా అనే మాట వాడతాడు. ఎఫ్ఫాతా అంటే తెరుచుకున్నాడు కాక అర్థం అని. ఎబ్రి పదం ఆ పదం వాడాడు యేసు ప్రభు. యెఫ్తా లేక ఎఫ్ఫాతా, యెఫ్తా అనే మాట. యెఫ్తా అంటే తెరుచువాడు. ఈ ఇశ్రాయేలుకి ఎన్నో న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులకు 9వ న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి స్త్రీలు చెప్పండి అమ్మా. ఒత్తినేలు. 2వ న్యాయాధిపతి
పురుషులు. సురేష్ గుర్తుపెట్టుకో, ఒక 10 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు 10 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. 2వ న్యాయాధిపతి పేరు చెప్పు. యహూదు 3వ న్యాయాధిపతి, షమ్గరు 4వ న్యాయాధిపతి, దెబోరా 5వ న్యాయాధిపతి, గిద్యోను 6వ న్యాయాధిపతి, అబీమెలెకు 7వ న్యాయాధిపతి, 8వ న్యాయాధిపతి, యాయీరు 9వ న్యాయాధిపతి, 10వ న్యాయాధిపతి ఇబ్సాన్. అంతే. అబ్దోను, ఏలోను, ఏలి, సంసోను, సమూయేలు. అంతే. 15 పేర్లు వచ్చేస్తాయండి. మీ మీద ఎంతమంది కోపం ఉందో వాళ్ళ పేర్లు మొత్తం గుర్తుండదు. అబద్ధం చెప్పండి. మిమ్మల్ని ఎవరు తిట్టారో గుర్తుండవా? పోయినసారి అప్పుడు తగదప్పుడు ఈ మాట ఆమె గుర్తుంటది. అల్లప్పుడు ఒకసారి ఈ మాట ఆమె గుర్తుంటది. అలాంటి పేరు మనకి 20 గుర్తుంటాయి మనకి. ఎందుకంటే మనల్ని అందరూ అన్నారు కాబట్టి. వీళ్ళు 15 మంది గుర్తుపెట్టుకోవాలి. మనం కొంచెం జ్ఞాపశక్తి పెట్టుకుంటే ప్రయత్నం చేయండి. ఇశ్రాయేలీలకు 9వ న్యాయాధిపతి ఎవరైనా? యెఫ్తా. ఆ పేరుకి అర్థము తెరచువాడు. ఇతను 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చెను. 6 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చాడు. అంటే ఏం చేశాడు? న్యాయం ఉన్నాడు. ఇశ్రాయేలుకు 6 సంవత్సరాలు న్యాయం ఉన్నాడు. తర్వాత యెఫ్తా తండ్రి పేరు ఏం పేరమ్మా? గిలాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళున్న ప్రాంతం పేరు గిలాదే, వాళ్ళ నాన్న పేరు గిలాదు. అటువంటి మీకు తెలుసా? ఇంటి పేరు ఊరి పేరు ఒకటే ఉంటాయి. కొన్ని తెలుసా మీకు? వాళ్ళ ఇంటి పేరు ఊరి పేరు ఒకటే ఉంటాయి. వినుకొండ, ఇప్పుడు వినుకొండ ఇంటి పేరు వినుకొండ, వాళ్ళు వినుకొండలోని. అలా కొన్ని గణపురం వాళ్ళు ఉన్నారు, ఆ ఇంటి పేరు గణపురం ఉన్నారు. అలాంటి పేరు తెలుసా మీకు? ఎవరైనా తెలుసమ్మా? ఏమండి? నందిగామ ఉన్నారు, నందిగామలో. ఈ విచిత్రంగా ఉండాలి. వాళ్ళ ఊరి పేరు ఉంటాయి. అలాంటి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ ప్రాంతం పేరు ఉంటుంది, కొన్నిసారి వాళ్ళ పేరు అదే ఉంటుంది. గిలాదు ఒక ప్రాంతం పేరు, ఆయన పేరు కూడా గిలాదే, వాళ్ళ నాన్న పేరు. ఈ యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. ఈ గిలాదుకి భార్య ఉంది, కొంతమంది సంతానం ఉన్నారు, ఇంకొక సైడ్ బిజినెస్ కూడా ఉంది. అప్పుడు ఒక కుమారుడు పుట్టాడు ఆమెకి. అతని పేరే యెఫ్తా. ఈ యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. ఇప్పుడు ఆయనకి ఇంకా భార్య ఉంది, భార్యకి పిల్లలు ఉన్నారు. ఆ భార్య పిల్లలకి ఈ యెఫ్తా మీద ప్రేమ ఉంటుందండి? ఉంటుందా? ఉండదండి. నువ్వు వేశ్య కుమారుడివి, మా అమ్మ కుమారుడు కాదు అనేవాళ్ళు. చాలా చీప్గా చూసేవాళ్ళు, చిన్నతనంగా. మీకు అవసరమైతే మా నాన్న ఆస్తిలో నీకు భాగం కూడా లేదన్నారు. నువ్వు మళ్ళీ పంచుకోవడానికి వస్తే, రేపు పంచుకోవడానికి వస్తే కుదరదు, నువ్వు మా సంబంధం లేవు కాబట్టి నువ్వు లేవు అన్నారు. యొర్దాను నదికి తూర్పు భాగమున ఒక 2.5 గోత్రాలను గుర్తున్నా మీకు ఎవరికన్నా? యొర్దానికి తూర్పు భాగమున యొర్దాను నది, దీనికి తూర్పు భాగమున
3 గోత్రాలు ఉంటాయి. ఎవరెవరమ్మా? రూబేను, గాదు, మనస్సే. ఇదిగో ఈ ప్రాంతం యొర్దానికి తూర్పు భాగంలో ఇక్కడ ఉంటుంది అన్నమాట గిలాదు. మీరు కావాలంటే మ్యాప్లో చూసుకోవచ్చు, బైబిల్లో కనాను విభజన అనే మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో చూడండి, బైబిల్ వెనక ఉంటుంది. యొర్దానికి తూర్పు భాగంలో ఆ గిలాదు పట్టణం ఉంటుంది. అక్కడ నుంచి ప్రజలు ఎవరు? రూబేనీయులు, గాదీయులు, మనస్సే, అర్ధగోత్రం వాళ్ళు, సగం గోత్రం వాళ్ళు ఉన్నారు. ఇతను ఒకసారి అమ్మోనీయుల 20 పట్టణాలని ఈయన అవలీలగా జయించగలిగాడండి. యెఫ్తా అమ్మోనీయుల 20 పట్టణాలు జయించెను. 20 పట్టణాలు, ఒక పట్టణం 2 పట్టణాలు కాదండి. అందుకనే పరాక్రమం గల బలాఢ్యుని వాడికి వాడబడింది. ఒక పట్టణానికి గెలవటం వేరు, 2 పట్టణాలకు గెలవటం వేరు. 20 పట్టణాలు గెలిచాడనమాట అండి యుద్ధంలో. ఈయన యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ వచ్చేదండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. ఇంకా ఎవరి మీద కన్నా యెహోవా ఆత్మ వచ్చాడండి? ఇంతకుముందు మీకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి. బైబిల్లో సౌలు మీదకి యెహోవా ఆత్మ ఆవరించాడు. ఇంకా దావీదు మీదకి, ఇంకా ఇప్పుడు వీళ్ళు మిగతా 8 మంది రాలేదా న్యాయపతుల్లో? గిద్యోను మీద యెహోవా ఆత్మ రాకుండా ఎలా చేశాడు ఆయన? చాలా మంది మీద యెహోవా ఆత్మ ఆవరించడం వల్ల వాళ్ళు ఇన్ని కార్యాలు చేయగలిగారండి. అచ్చం వాళ్ళు కేవలం వాళ్ళ శక్తి చేత కాదు, కానీ దేవుని బలం, దేవుని ఆత్మ వారిని ఆవరించింది అనమాట. వీళ్ళ అన్నదమ్ములతో కలిసినాడు కాదు ఈయన, ఇంకో చోట ఉన్నాడు. అదేంటంటే తోబు దేశం. యెఫ్తా తోబు దేశంలో నివసించను. ఎందుకని? వీళ్ళ అన్నదమ్ములు ఎల్లగొట్టేశారండి. నువ్వు మా దగ్గర ఉంటావు లేదు, మా తోటి కలిసి ఉంటావు, నీకు మన నాన్న ఆస్తిలో కూడా భాగం లేదు, పోయి ఆడో బతుకుని ఇష్టం కలిసి వెళ్తే అప్పుడు ఇతను వెళ్ళిపోయి ఎక్కడో ఒక దేశం ఉన్నాడు, టోపు దేశం అని, అక్కడ పోతున్నాడు అండి. ఎక్కడ పోతున్నాడు ఒక మాట చెప్పాడు చూడండి, అల్రజనం అంటే అక్కడ అల్లజనంగా పోతున్నాడు అంటండి. తర్వాత యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వివరించుకున్నాడండి ఈయన. యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వివరించెను. దీన్ని బట్టి మనకి ఈయన ఎలాంటి వాడు అర్థమవుతుందమ్మా. ఈయన ఎలాంటి వాడు? ప్రార్థన పరుడు, ప్రార్థన చేసేవాడు, భక్తిపరుడు అండి, మంచివాడు ఈయన. యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వివరించున్నాడండి. ఈరోజు మనకేం ఇబ్బంది కలిగితే మనం మొట్టమొదటిగా ఎవరిని మనకు అడుగుతామండి? ఇప్పుడు ఆలోచించండి. ఒకవేళ దేవుడు కూడా ప్రార్థన చేస్తాం, ఎప్పుడో చేస్తాం చివరిలో, ఏ మార్గం లేనప్పుడు కదా. మొట్టమొదటిసారిగా మనం దేవుని ప్రార్థన చేస్తామా? సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు,
మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, అవసరమైనప్పుడు మొట్టమొదటి దేవుడు అడిగిన విషయం మనకు తెలుసా? స్నేహితులు అడగొచ్చు, బంధువులు అడగొచ్చు, సలహా అడగొచ్చు, కొద్ది ధనవంతులు ధనం సలహా చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదో చేయొచ్చు. కానీ మొట్టమొదటి ఏం చేయాలి మనం? మన సంగతి అంతా దేవుడిని చెప్పుకోవాలండి. యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వివరించుకోవాలండి. ఇప్పుడు తన సంగతి అంతా ముందు దేవుడు చెప్పుకుంటే దేవుడు కనికరించేవాడైనా కఠినప్పుడు. ఇంతకుముందు రాజు ఉండేవాడు, ఆ పేరు మీరు చెప్పాలి. ఇప్పుడు ప్రతిదానికి ప్రార్థన చేసేవాడు ఆయన. ఏదైనా ముందు ప్రార్థన చేయటం, అప్పుడే పని చేసేవాడు. ఎవరంటే వాళ్ళు చెప్పినా చెప్పరు, ఆల్రెడీ క్లూ ఇచ్చారుగా. అది ఒక మంచి లక్షణాన్ని గుర్తుపెట్టుకోండి. మనందరి జీవితాల్లో కూడా మొట్టమొదటి ఏ సమస్య ముందు ముందు ప్రార్థన చేసుకుంటే అలవాటు చేసుకోండి. దయచేసి ముందు నీ గదిలోకి మోకరించి ప్రార్థన చేయి. తర్వాత నీ స్నేహితుల్లో ఎవరైనా సలహా అడుగు, తప్పులేదు. బంధువులు సలహా అడుగు. కానీ ముందేం చేయాలండి? ప్రార్థన చేయండి. ఎంతమందికి అలవాటు అది? ఏ సమస్య ముందు ప్రార్థన చేసుకోవాలమ్మా. ఇప్పటిదాకా లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మరి? కనీసం ఇప్పుడు ఏం చేద్దామండి? ఇవాళ నవంబర్ 2వ తారీఖు, 2వ తారీఖు. ఇక నుంచి మంచి ఆలోచన చేయండి. ఇక నుంచి ఏదైనా నాకు శ్రమ వచ్చినా, ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా ఇబ్బంది వస్తే నేను మొట్టమొదటి ముందు దేవుడిని ప్రార్థించుకుంటాను అని నిర్ణయించుకోండి. మీకు మీరు అనుకోండి, నేను ముందు దేవుడిని చెప్పుకుంటా ముందు, ఆ తర్వాత ఏదైనా ఇంకొక ఆలోచన చేస్తా. అది మంచి లక్షణం. ఇక్కడ యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా చెప్తున్నాడు యెఫ్తాను. దేవుడు కనికరించేవాడైనా, చాలిపడేవాడైనా. వాళ్ళ అన్నదమ్ముల లెక్కలో ఈయన ఎలాంటాడండి? మంచోడు కాదు ఈయన, తక్కువ. చిచ్చి నువ్వు ఎడంగుండు అనేవాడు మాట, నువ్వు వేశ్యకుమారుడివి, మేము మాతో పాటు నువ్వు సమానంగా ఉండకూడదు, మా నాన్నతో నీకు భాగం కూడా లేదు, ఎల్లగొట్టేశారండి. సరే ఏం చేస్తారు? సింగిల్ పర్సన్ ఒక్కడైపోయాడు కదండి, వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పోయి ఆ టోపు చేసి నిలుస్తున్నాడంట. వీళ్ళు ఎక్కడున్నారు? గిలాదులో ఉన్నారండి. ఆయన ఇంకోసారి నివసిస్తున్నాడు టోపు దేశంలో. కాలాలు అన్నీ ఒకే రకం ఉంటే ఎప్పుడు ఉంటాయండి? ఉండవు. తిరగబడి ఇక్కడ ఏం తిరగబడిందంటే, ఈ గిలాదులు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ శత్రువులు ఎవరు తెలుసు గిలాదులకి? 10వ అధ్యాయం ఒకసారి చూడండి, 6వ వచనం, 7వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానవేసి బయలులు అష్టారోతులు అను సిరియల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించాను గనుక. ఎవరెవరికి అప్పచెప్పాడు? ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనుల చేతికి. ఫిలిష్తీయులు ఎవరు జయించారు? ఈయనకంటే ముందు న్యాయపతి ఎవరు? ఏంటవి? దీనికంటే ముందు ఎనిమిది న్యాయపతి ఎవరు? యాయీరు. వర్షం చదువు మంచిగా చెప్పరా? ఓహో, వర్షం చదువుతారన్నమాట. ఇప్పుడు 2 ఎక్కం వచ్చేట్లు లెక్కెత్తంటే, ఇప్పుడు 2 పిల్లలు మొదలు పెడతారు స్కూల్లో. 2 రోజులు 4 అని 2 మూలు గుర్తురాదు, 2 మూలు 6 అని 2 4 గుర్తురాదు, మళ్ళీ మర్చిపోతాడు అతను. అంటే అర్థం ఏంటండి? అతను పూర్తిగా రాలా. అంటే లైన్ అవుతారు కానీ మధ్యలో మాత్రం బ్రేక్ అయితే రావు అతనికి. ఇప్పుడు న్యాయమూలి వర్షం చెప్పని చదువుతారు, మధ్యలో చెప్పట్లేవు. అంటే అర్థం ఏంటి? 2 ఎక్కం టైప్ మంది. మళ్ళీ ఫస్ట్ పోవద్దు, ఎక్కడైతే అక్కడి మొదలు పెట్టండి. 2 6లు 12 ఆగిపోయారు కదా, అక్కడ నుంచి రాక ఆలోచించి తప్ప మళ్ళీ మీరు ఫస్ట్ పోకండి. మళ్ళీ 2 4 పోవద్దు. ఫిలిష్తీయులు ఓడించారు అంతకుముందు న్యాయాధిపతి. ఇప్పుడు న్యాయాధిపతి ఎవరు ఓడియాలి? ఇప్పుడు అమ్మోనులు ఓడించాలి. అది ఇప్పుడు చరిత్ర. ఇప్పుడు కొంచెం సమస్య ఏంటంటే 4వ వచనం, 11వ అధ్యాయం 4వ వచనం.
న్యాయాధిపతులు. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు తోపు దేశం నుండి యెఫ్తాను రప్పించకపోయి, ఏమైందండి ఇక్కడ? యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతున్నారు, గెలవటం లేదండి. అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఎవరైతే యుద్ధం బాగా చేయగలంటే ఇదిగో యెఫ్తా అని వాళ్ళు గుర్తొచ్చిందండి. అప్పుడు ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో పెద్దలు, గిలాదు పెద్దలు చూశారండి, గిలాదు పెద్దలు తోపు దేశం నుండి యెఫ్తాను రప్పించకపోయి, నీవు వచ్చి మాకు అధిపతి ఉండము, అప్పుడు మనం అమ్మోనీయులకు యుద్ధం చేయడం యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. ఇప్పుడు యెఫ్తాని తండ్రి ఇంట్లో తోలేసింది ఎవరు? గిలాదు పెద్దలా, గిలాదు కొడుకులా? చెప్పండి. కొడుకులే. మరి ఈయనంటే పెద్దలు అంటాడు. మీరు పెద్దలు ఏం చెప్పాలి? కనీసం మీ నాన్న కొడుకే అతను కూడా చెప్పొచ్చు అని ధర్మం. పెద్దలు కూడా స్వార్థపరులు అయిపోయారు. ఇప్పుడు ఆమె వేసి పుట్టితే వేరే సంగతి. ఇప్పుడు తండ్రి ఆస్తిలో కొడుకు బాగుంటుందా ఉండదా? మరి ఇతను గీయాలుగా భాగం వాళ్ళ అన్నదమ్ములు ఒకటాయి ఇతను వెళ్ళకూడదంటే పెద్దలు చూస్తున్నారండి, మాట్లాడదండి. పెద్దలు వాళ్ళ పక్క సపోర్ట్ చేశారండి. అందుకోసం మీరు అన్నాడు, మీరు అంటే మా అన్నలో మీరు అందరికీ నన్ను వెళ్ళగొట్టారుగా, నన్ను పక్కన పెట్టేశారుగా, ఇప్పుడు నా వరకు ఎందుకు వచ్చారు అడుగుతున్నానండి. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ ఎందుకు వెళ్ళి, అయ్యా మళ్ళీ ఆ మాట ఎందుకు గుర్తు చేస్తావు? వాళ్ళు ఏమన్నారు? బుద్ధి పొరపడ అన్నారు. ఇక అందుకే నేను నిన్ను అడుగుతున్నా, అందుకే కదా అప్పుడు వెళ్ళగొట్టబట్టి, అప్పుడు పొరపాటు చేయబట్టి నిన్ను ఇప్పుడు మళ్ళీ నీకు వచ్చాము మేము, నీకు వద్దకు మళ్ళీ వచ్చి ఎందుకు అర్థం చేసుకో, సార్ మమ్మల్ని ఎందుకు వచ్చి అర్థం చేసుకో. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ వద్దకు మళ్ళీ వచ్చితమే, నీవు మాతో కూడా వచ్చి అమ్మోను యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి ఉందని యెఫ్తాతో చెప్పిరి అనిరే. ఎలాంటి ఆపరేషన్ చెప్తాకండి? అంతకుముందు ఎలాగని తీసిపారేశారండి. కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా లెక్క చేయాలి వాళ్ళని. వాళ్ళ అన్నదమ్ములు కూడా, నువ్వు లేరా, నువ్వెవడో మాకు తెలీదు, నువ్వెవరికో పుట్టావు, తీసిపారేసినటువంటి ఆ యెఫ్తా ఇప్పుడు ఆ ఇంట్లోనే అధిపతి కాదు, ఆ ప్రాంతానికి అధిపతి అవుతాడండి. ఆ ఏరియా మొత్తం, గిలాదు ప్రాంతం మొత్తానికి, అయ్యా నువ్వే మాకు అధిపతికి ఉంది, కానీ నువ్వే మాకు నాయకుడివి, నువ్వే మాకు మెయిన్ వ్యక్తి ఉండాలి, నువ్వే. ఎలాగుందండి? పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, గర్వమనచి గద్దలు దింపి గనులనైనా మేపవగడ్డి, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఒకసారి యెఫ్తా స్థానం నుండి ఆలోచన చేయండి. అప్పుడు యెఫ్తాని తీసి పారేశారు, నెట్టేశారు, తరిమేశారు, నువ్వెవరో పలానా నానా మాట్లాడినారు. ఈరోజు అదే యెఫ్తా దగ్గరికి వచ్చి వీళ్ళు బతిలాడుకుంటున్నారు, అయ్యా నువ్వు రావాలి, నువ్వు వస్తేనే మాకు మేలు జరుగుతుంది, నువ్వే మా మీద పెత్తనం చేద్దు కానీ మా మీద నాయకుడిగా ఉంది కానీ నువ్వు. దేవుడు ఒకరోజు ఆ దీనులని వారిని, అణిగిన వారిని ఒకరోజు లేవనెత్తాడండి దేవుడు. ఖచ్చితంగా అండి. మిమ్మల్ని లేపాడండి, మమ్మల్ని లేపాడండి, అందరు లేపాడానండి. అది మనం వినయంతో విధేయత ఆయన దగ్గరికి కావాలండి. దేన మనసు కలిగి, తగ్గింపు కలిగి, ఇంత బలాఢ్యుడైనా అయినా సరే గర్వం లేదు ఈయనలో. వినయం ఉందా, విధేయత ఉందా, ప్రార్థన జీవితం ఉంది. చూడండి యెఫ్తాకి. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 అగును. ఒక పాట గుర్తు మీకు, లెమ్ము తేజరం నీకు వెలుగొచ్చున్నది. వారిలో ఒంటరి వాడు 10,000 మంది అవుతాడు ఈరోజు.
చాలాసార్లు అనుకుంటే మనం, అయ్యో మేము ఒక్కలమేనే, నాకెవరు తోక్కోట్లేరు, నన్ను ఎవరు చూడట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, మేము మీరు ఎందుకు దేవుడి మాట మా మాట కాదు, దేవుడి మీ పక్షానండి. మీరు ఒంటరైనా సరే 10,000 మందికి సపోర్ట్ చేస్తారు. మీరు ఎంత ఒంటరి వాడైనా